హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 24/7 ఏఐ అనే ఒక కంపెనీ నుంచి అయితే ఫ్రెషర్స్కి సంబంధించి ఇమీడియట్గా అంటే జాయినింగ్ అవ్వాల్సిందిగా వీళ్ళైతే ఒక రిక్వైర్మెంట్ అయితే నోటిఫికేషన్ వీళ్ళైతే రిలీజ్ చేశారండి. అయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేసి మార్చి 14వ తేదీన మీరైతే జాబ్లో కూడా జాయిన్ అయితే అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక డేట్ని కూడా వాళ్ళైతే డెడ్ లైన్గా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు ఎలిజిబుల్ అవుతారు, వర్క్ లొకేషన్ ఎక్కడ, కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అలాగే శాలరీ డీటెయిల్స్ కూడా మనమైతే ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఫస్ట్ మీరైతే స్కిప్ చేయకుండా లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూసిన తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి యూస్ఫుల్ అవుతే మీ ఫ్రెండ్స్లో ఒక 5 మందికి అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. అంటే ఇక లేట్ చేయకుండా మనం అయితే ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే 14th March 2024 అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. అలాగే శాలరీ స్ట్రక్చర్ కూడా వచ్చేసి మనకి 19K టు అప్ టు 28K టేక్ హోమ్ ఆఫ్టర్ డిడక్షన్స్ కింద మనకైతే వీళ్ళు శాలరీ స్ట్రక్చర్ డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చారు. అయితే వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ ఈ యొక్క జాబ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కానీ చూసుకుంటే ఇట్ విల్ బి కంప్లీట్లీ నైట్ షిఫ్ట్స్. ఇందులో నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అలాగే 5 days వర్కింగ్, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటుంది. నో ఫిక్స్డ్ ఆఫ్ ఆన్ సాటర్డే అండ్ సండే. ఇక్కడ జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే కన్నా వీక్ ఆఫ్ అంటే ఓకే ఎవ్రీ వీక్ సండే మనకు వీక్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. బట్ కొన్ని కంపెనీస్ వాళ్ళకున్న బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టేసి వాళ్ళు వీక్ ఆఫ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ నో రెగ్యులర్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రెజెంట్ స్టడీ చేస్తుంటారో వాళ్ళైతే మాకు అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. క్యాండిడేట్స్ డు హ్యావ్ 10th 12th బోర్డ్ మెంబర్స్ మానిటర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అయితే పెర్సన్ బెనిఫిట్స్ కూడా చూసుకోవచ్చు. 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, పికప్ అండ్ డ్రాప్. అలాగే సెల్ఫ్ టు వర్క్ కింద మీకైతే 3,300 రూపీస్ ఇస్తారు ఎవరైతే మేల్ ఎంప్లాయీస్ ఉంటారో వారికి వచ్చేసి. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ కింద మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కింద చూసుకుంటే పియూసీ ఇంటర్మీడియట్ కావచ్చు, 10+3 లేదా గ్రాడ్యుయేషన్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే ఎలిజిబుల్ అండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి అప్ టు 5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే ఎలిజిబుల్. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years నుంచి 35 years ఏజ్ అయితే ఉండాలి. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వచ్చేసి పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, అలాగే మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. అయితే ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మండే టు ఫ్రైడే టైప్లో ఒక వాకిన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. 28/02 అంటే ఈ రోజు నుంచి ఫ్రైడే వరకు ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే జరుగుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళ యొక్క డైరెక్ట్గా ఆఫీస్కి మీరైతే ఇంటర్వ్యూకి అయితే రావాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. కాబట్టి మీకు ఒకవేళ ఈ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే మీరైతే డైరెక్ట్గా వాకిన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. ప్రీవియస్గా ఎవరైతే 30 days బిఫోర్ ఎవరైతే ఈ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చింటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. అలాగే యూ క్యాన్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ టు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. యూ హ్యావ్ టు బి విత్ ఇన్ 23 kilometers ఫ్రమ్ ద ఆఫీస్ లొకేషన్ సంబంధించి మీరైతే 23 kilometers ఆ యొక్క రేడియస్ లొకేషన్ మీరైతే నివసిస్తూ ఉండాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కింద ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ లొకేషన్లో ఉండైతే వర్క్ చేస్తారు. ఈ యొక్క వాకిన్ డ్రైవ్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యేసి 1st March ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అనేది ఎండ్ అయితే అవుతుంది. అయితే వీళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే మేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్లో లోకల్గా ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరైతే ఒకసారి వాకిన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ స్పాట్ ఆఫర్ కూడా ఇస్తున్నా అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళి మీ దగ్గర ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారంటే కన్నా స్పాట్లో మీకు అయితే ఆఫర్ లెటర్ ఇస్తారు. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చి మనకి 14th March అయితే ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే పర్టికులర్ ఈ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంది, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కన్నా మీరైతే వాకిన్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఇన్ కేస్ సెలెక్ట్ అయ్యారంటే కన్నా మీరు విత్ ఇన్ ఇమీడియట్గా మీరైతే జాబ్లో కూడా చేరవచ్చు. కాబట్టి ఎవరికైతే జాబ్ ఇంపార్టెంట్ అండ్ అత్యవసరంగా కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఇలాంటి నోటిఫికేషన్కి అయితే ఈ యొక్క జాబ్స్కి ట్రై చేసేంటే కన్నా విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లో మీరు జాబ్లో అంటే సెటిల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. గాయస్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇంతే. మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్లో ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.